కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాలని మన గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని రూల్స్ ని వదిలి అవన్నీ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని ప్రజలందరికీ చెప్పారు. అన్నెసెసరీగా ఎవరు గ్రూప్ గా బయట నుంచోకూడదు. పెళ్లి మండపంలో, మార్కెట్ ప్లేస్ లో అందరూ కలిసి ఉండడం బాగా అవాయిడ్ చేయాలి. మీకు అవశ్యమైన వస్తువులన్నీ, అదేంటంటే మెడికల్ ఐటమ్స్, కూరగాయలు, పాలు, పెరుగు ఇలాంటి కావాల్సిన వస్తువులని మిమ్మల్ని ముందే కొని పెట్టుకోమంటున్నారు. ఇవి కాకుండా మిగతా అన్ని షాపులు ఎప్పుడూ క్లోజ్ లోనే ఉంటుంది. హోమ్ క్వారంటైన్ లో ఉండే వ్యక్తులు ఇంటి నుంచి బయటికి రాకూడదు. మీ ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్ అయినా అవి గుంపుగా మీరు సెలబ్రేట్ చేయకూడదు. ఎవరైనా చనిపోయినా కూడా దానికి మీరు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని గుంపుగా చేరాలి. మెడికల్ ఇంకా ఎమర్జెన్సీ ఐటమ్స్ తప్ప ఇంకేమీ కొనడానికి మీరు బయటికి రాకూడదు. గమనించండి, ఆటో, ఓలా, ఊబర్ ఇలాంటి టాక్సీ సేవలన్నీ పూర్తిగా రద్దు చేస్తామని మేము తెలియజేస్తున్నాం. థియేటర్, పబ్, బారు ఇవన్నీ ఎప్పుడు క్లోజ్ లోనే ఉంటుంది. ఇవి కాకుండా ఎంటర్టైన్మెంట్ చేసేవన్నీ కూడా క్లోజ్ లోనే ఉంటుంది. జిమ్, స్విమ్మింగ్ పూలు, స్కూలు, థియేటర్ ఇవన్నీ కూడా క్లోజ్ లోనే ఉంటుంది. ఇవన్నీ కాకుండా చేయాలని గవర్నమెంట్ కోరుకుంటోంది. से रोका जा सकता है। खांसते या छींकते वक्त హలో మేడం. హలో, నేను అప్లికేషన్ స్టేటస్ ని చెక్ చేశాను. తనుజ నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ రిజెక్ట్ అయింది.